శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ ఇదే ఆత్మిక స్థితిలో మన స్వచింతన, ఆ తర్వాత డ్రామా జ్ఞానము, ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా తీసుకురావాలో తెలుసుకుంటున్నాము. సో మనం ఏదైతే మురళి చెప్పుకుంటున్నామో 31st డిసెంబర్ 1993 మురళి పేజ్ నంబర్ 48, 49, 50 పేజ్ నంబర్ లో ఉన్నాం. సో ఈ కొత్త యుగం ఏదైతే ఉందో ఆ కొత్త యుగానికి కొత్త జన్మ, కొత్త సంస్కారాలు, అంతా కొత్త జీవితం అని చెప్పారు బాబా. సో అది ఏ రకంగా మనం జీవించాలా అని చెప్పేసి కూడా తెలుసుకున్నాము. సో నిన్నంతా బాబా చెప్పేటప్పుడు ఉత్సాహ ఉల్లాసాల్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి నిమిషము ఉత్సాహమే, పండగే. తర్వాత అందరికీ శుభాకాంక్షలు ఇస్తూ ఉండాలి. అంటే అన్ని సింపుల్ మెథడ్స్ బాబా చెప్పేవి. శుభాన్ని ఆకాంక్షించడము, శుభభావన, శుభకామన, వరదానాలు, ఇవే మనం చెప్పుకుంటూ వచ్చాయి. ఇవన్నీ యాక్చువల్ గా సింపుల్ ప్రాసెస్. మనకు సబ్జెక్ట్ అర్థం కాకపోవడం వల్ల మార్గం కఠినం అయిపోయింది, అసహజం అనిపించింది, చేయలేమనిపించింది. అటు తిప్పి ఇటు తిప్పి కష్టాలు ఎక్కువైపోయాయి. జ్ఞానంలోకి వచ్చాక భక్తులు సుఖంగా ఉన్నారు అనిపించింది. కానీ యాక్చువల్ గా భక్తులు ఇప్పటికీ ఇంకా లైన్లు కట్టే ఉన్నారు, ఒక నిమిషము ఆ యొక్క విగ్రహాల దర్శనం కోసం అని చెప్పి. కానీ మనం చేసుకున్న పుణ్యానికి ఇక్కడ ఏమైందంటే పూర్తిగా భగవంతుని సాంగత్యంలోనే జీవితాన్ని గడుపుతున్నాం. సో ఆయన సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, సంగు యొక్క రంగు పడుతుంది, సాంగత్యం యొక్క రంగు అంటుకుంటూ. సో ఎప్పుడైతే రంగు అంటుకుంటుందో, ఉదాహరణకి శాంతి అన్న రంగే అంటుకుంది అనుకోండి. సో ఆ రంగు యొక్క అందం, ఆ రంగుల వల్ల ఏదైతే జీవితం అందంగా ఉంటుందో మన జీవితం అందంగా అయిపోతుంది. ప్లస్ ఆయన యొక్క సుగంధం, సో ఆయన యొక్క ప్రేమ యొక్క సుగంధం, శాంతి యొక్క సుగంధం మనకు అంటుకున్నప్పుడు జీవితం నిజంగానే పండగ అయిపోతుంది. కానీ మనం ఏంటంటే ఆయన రంగుని అంటించుకోలేదు, ఆయన యొక్క సుగంధాన్ని అంటించుకోలేదు. వ్యక్తుల్ని చూసాము, వాళ్ళ యొక్క రంగును అంటించుకున్నాం, వాళ్ళ యొక్క దుర్గంధాన్ని అంటించుకున్నాం. సో ఆ రకంగా వాళ్ళ యొక్క రంగుని అంటే తమో ప్రధానత యొక్క రంగులు అంటించుకున్నప్పుడు ఆ దుర్గంధం వల్ల మనకే సఫకేషన్ వచ్చేస్తుంది. అందుకే జ్ఞాన మార్గం యొక్క మహత్వం ఏంటి, ఆ సంబరాల యుగం, ఉత్సవ యుగం, కొత్త యుగము, నవయుగము అని ఏవైతే పదాలు వాడుతున్నాడో ఇవి అనుభవంలోకి అందుకే రాలేదు. సో ఇప్పుడు దీన్ని మనం మార్చాలి. సో స్వచింతన చేసుకునేటప్పుడు ఇంకా ఈ పాయింట్ కూడా చేసుకోవాలి. సో ఎక్కడెక్కడ స్వచింతన చేసుకోవాలో చెప్తున్నాను కాబట్టి ఆ పద్ధతిలో చేసుకుంటూ పోవాలి. సో మనం ఎవరి సాంగత్యంలో ఉంటున్నాము. సో మనం ఎవరి సాంగత్యంలో ఉన్నామో స్వచింతన చేసుకునేటప్పుడు ఈ పాయింట్ కూడా చేసుకోవాలి. బాబా సాంగత్యంలో ఉన్నామా, లేకపోతే మాయ సాంగత్యంలో ఉన్నామా? సో ఇప్పటికి ఎన్నో ఉదాహరణలు ఇచ్చాను. సో మళ్ళీ అవే ఉదాహరణలు తీసుకుని కనుక టెస్ట్ చేసుకుంటే మనం సేవలకు వెళ్తుంటే ఎవరైనా వెనక్కి లాగేశారు అనుకో, నువ్వు చేస్తే మొత్తం నీ మీద పడిపోతుంది అనేసి. అంటే ఎవరి సాంగత్యంలో ఉన్నాము? మాయ సాంగత్యంలో ఉన్నాం. సో మాయ అంటే చాలా మంది ఎట్లా అంటే అది టోటలీ ఒక డిఫరెంట్ పర్సన్, ఎవరో
మాయ అంటే ఇంకా మనకు సంబంధం లేని వాళ్ళు అన్న టైప్ లో ఆలోచిస్తున్నారు. కానీ మన వెంటుండే వాళ్ళే మొట్టమొదట మాయకి ఆహ్వానం పలికేది మనమే. ఇంకా ఆ తర్వాత మన చుట్టుపక్క వాళ్ళు. సో మనం సేవ చేసేటప్పుడు నువ్వు చెయ్యకు సేవ, నువ్వు చేస్తే మొత్తం అంతా నీ మీదే పడిపోతది అని ఎవరైనా మన పక్కనున్నోళ్ళు మనకు సలహా ఇచ్చారు, ఉచిత సలహా ఇచ్చారంటే ఆ పక్కనున్న వాళ్ళెవరు? మాయనే. మాయ అని ఎందుకు వాడారు ఈ పదము అనంటే, యాక్చువల్‌గా వాళ్ళు మనల్ని బికారులు చేస్తున్నారు. మనం పుణ్యం సంపాదించుకోకుండా మనల్ని ఆపుతున్నారు. సో, ఆ రకంగా మనం సంపన్నులు అవ్వకుండా బికారులుగా చేస్తున్న సయ్యోగుల్ని చూసుకుని, వీళ్ళు నా సత్యమైన సయ్యోగులు, సేవ చేయమని చెప్తున్న శివ పరమాత్మ అసత్యంగా అనిపిస్తున్నాడు. సో, ఈరోజు నువ్వు సేవ చెయ్యకు. నువ్వు చేస్తే నీ మీద పడిపోతది. ఇంక అందరూ కూర్చొని ఎంజాయ్ చేసేస్తారు. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అందరూ నిద్రపోతారు. మొత్తం అంతా నీ నెత్తికే వచ్చేస్తది. కాబట్టి నువ్వు చెయ్యకు అని అన్నప్పుడు, దాన్ని నిజమని చెప్పి నమ్ముతున్నారు. బికారులవుతున్నారన్న విషయాన్ని గమనించట్లేదక్కడ. దీన్ని మాయ అంటాడు. అంటే లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకుని అదే సత్యం అనుకోవడం. అంటే వాళ్ళు నా మంచికి చెప్తున్నారనుకుంటున్నారు. కానీ బాబా నిరంతర సేవాదారులు అవ్వాలని చెప్పారు. సో నిరంతర సేవాదారులు అవ్వాలి అని బాబా మనకొక మంచి సలహా, శ్రేష్ఠ సలహానిస్తుంటే, దాన్ని కాదని చెప్పి, చేస్తే మొత్తం నెత్తిన పడిపోతది అన్న హ్మ్, పక్క వాళ్ళ సూచనలు తీసుకున్నాము అంటే, మాయ సాంగత్యంలో ఉన్నట్టే. సో సలహాలు ఇచ్చేవాళ్ళు ఏమవుతారప్పుడు? మాయ అవుతారు. వాళ్ళు మనవాళ్ళు అని అనుకున్నాం. మనవాళ్ళు నాకెంత మంచి సలహా ఇచ్చారు అనుకున్నా. కానీ ఆళ్ళే అక్కడ వెన్నుపోటేసేసారు. సో మనకు కరెక్ట్ సలహాలు ఇచ్చేది ఎవరు ఈ రోజు? శివ్ బాబా ఒక్కరే. నిరంతర సేవాదారులు అవ్వాలి అన్నారు. సో ఎంతైతే అసలు ఎంత వీలైతే అంత చెయ్యడము అన్నది కూడా కరెక్ట్. ఆ సలహా ఎవరికిచ్చాడు అనంటే ప్రైమరీ స్టేజ్ పిల్లలకిచ్చాడు. ఎవరైతే సేవలు చేయడానికి ఏడుస్తుంటారో వాళ్ళకి చెప్పాడు కనీసం ఎంత వీలైతే అంత చేయమని చెప్పి. సో అడ్వాన్స్‌డ్ స్టేజ్ పిల్లలు ఆయన సత్యమైన సేవాదారులకి ఏం చెప్పాడు? నిరంతర సేవాదారులు అవ్వాలని చెప్పాడు. మీ వల్ల ఎంతైతే అంత కాదు. పూర్తిగా బాబా నుంచి శక్తి కూడా తీసుకొని చేయాలి. సో స్వచింతనలో ఈ పాయింట్ కూడా చెక్ చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు నా వల్ల ఎంతైతే నేను అంతే చేస్తాను. మళ్ళీ బాబానే చెప్పారు. అవును చెప్పారు. ఎవరికి చెప్పాడు? బలహీనులకు చెప్పాడు ఆ పాయింట్. కనీసం ఎంతైతే అంత చెయ్యండని. మాస్టర్ సర్వశక్తివంతులకి ఏం చెప్పారు? విశ్వ కళ్యాణకారులకు, బేహద్ సేవాదారులకి మొత్తము పూర్తిగా నిరంతర సేవాదారులు అవ్వాలి అన్నాడు. సో స్వచింతనలో ఈ పాయింట్ కూడా అవసరం. సో ఇప్పుడు మనం ఏ మురళి అయితే చదువుకుంటున్నామో, ఆ మురళిలో బాబా ఇదే విషయం చెప్తున్నారు. ఎవ్వరికి కూడా ఏది ఇవ్వకుండా పంపొద్దు. నిరంతరం సేవ నడవాలి. నిన్న మనం మురళి అక్కడే ఆపాము. దానికి సంబంధించిన వివరణ నేను ఇంతసేపు ఇచ్చాను. సో మళ్ళోసారి ఆ వాక్యాలు చదువుకుందాము. 3 ఖజానాలు ఎంత నిండుగా ఉన్నాయి? జ్ఞాన ఖజానా నిండుగా ఉందా? లేక కొంచెం తక్కువగా ఉందా? మాస్టర్ జ్ఞాన సాగరులు కదా! కనుక జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా మూడింటిలో సంపన్నంగా ఉన్నారా? ఒకదానిలో సంపన్నంగా, మిగిలిన వాటిలో సంపన్నంగా లేకుండా లేరు కదా అంటున్నాడు. సో ఇవ్వాలి అనేసరికి కూడా చాలా మటుకు సంఘటనలోకొచ్చేసరికి ఏమైపోయిందంటే జ్ఞానం ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. చెప్పాలి, చెప్పాలి అని ఆ మాట్లాడాలన్న తపనెక్కువ, లేదా అవతల వాళ్ళు మాట్లాడుతుంటే ఆళ్ళని కట్ చేసి మాట్లాడేసేది. సో మనం మాట్లాడితే మనకు తెలిసిన విషయాలే మాట్లాడతాం. సో అవతల వాళ్ళు మాట్లాడుతుంటే కొత్త విషయాలు తెలియొచ్చు కదా! సో ఈ కొత్త విషయాలు తెలియొచ్చు కదా అని అవతల వాళ్ళు అలా సోది చెప్పేస్తుంటే వింటూ పోవాలి. ఇప్పుడు అందరి సమస్య అదే వస్తుంది. ఇక్కడ బాబా ఏమంటున్నారు? ఖజానాలు, శక్తిని, జ్ఞానాన్ని, స్వరూపాన్ని, గుణాల్ని ఇవన్నీ ఇవ్వమంటూ ఉన్నారు. సో ఇక్కడ ఈ సేవలు చేయడానికెళ్ళినప్పుడు మనకొచ్చే ఇంకొక సమస్య అంటే డార్కర్ సైడ్ ఆఫ్ హెల్పింగ్ అంటారు. అంటే సేవలు చేయనీకెళ్ళినప్పుడు వచ్చే సమస్యల్లో ఏమవుతదంటే, అవతల వాళ్ళు గ్యాప్‌లు ఇవ్వకుండా మాట్లాడేస్తుంటారు. అసలు ఎక్కడ ఆపుతారో తెలీదు. ఎక్కడ ఆపాలనో మనకు తెలీదు. లేదా సేవలనే కాదు, ఇళ్ళలో ఉన్నప్పుడు గూడా బంధువులు, స్నేహితులు వీళ్ళ ఫోను కాల్స్ ఎట్లా ఉంటాయంటే ఇంకా ఆపరనమాట. అసలు ఎంత సమయం వృధా పోవాలో అంత పోతుంటది. సో ఎక్కడ గీత గీయాలో తెలియాలి. సంకల్ప శక్తిని వాడాలి. కొన్ని సందర్భాల్లో ఆపాలి. సేవలు చెయ్యమన్నారు కదా అని చెప్తే దాని అర్థం సమయాన్ని వృధా చేసుకోమని కాదు. కొన్ని సందర్భాల్లో చెప్పాల్సొస్తది. ఇదిగో ఇలా ఉంటే
ఇలా. సో నేను కొన్ని సందర్భాల్లో చెప్తాను. చెప్పినప్పుడు దానివల్ల చాలా మంది హర్ట్ అయిపోతుంటారు. ఆమె చెప్తే పూర్తిగా వినలేదు అని. ఈ రోజు ఎంత సమస్యను మీరు విస్తారంగా తీసుకెళ్ళినా సమస్య పరిష్కారం బుద్ధి స్థిరంగా పెట్టడమే. ఆ విధిని మీరు తెలుసుకోవాలమ్మా నుంచి. అలా కాకుండా మీరు వినండి, వినండి, వినండి అని చెప్పుకుంటే అంతెక్కడుంది కథలకి. సో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తారసపడతారు. సో తారసపడ్డప్పుడు ప్రాక్టికల్ లైఫ్‌లో ఆ అంటురోగాలు మనం అంటించుకోము. మీది నుంచి మనని అంటే ఆ అంటురోగం అంటుకోగానే ఏమవుతుందంటే, ఇక్కడ బాబాయ్ ఏదైతే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వడం మర్చిపోతున్నారు చాలా మంది. ఎందుకంటే అప్పటికే తలనొప్పులొచ్చేస్తుంది. అంటే ఏం చేస్తున్నారు చాలా మంది ఫోన్‌లు చేసి ఇలా గంటలు గంటలు అంటే మన బంధువులవ్వచ్చు, స్నేహితులవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మనల్ని ఒక డస్ట్‌బిన్ కింద వాడుకుంటున్నారు. వాళ్ళలో ఉన్న సమస్యలన్నీ మనకు చెప్పి, వాళ్ళలో ఉన్న బాధనంతా బయటికి తీసి, వాళ్ళ చెప్పిందే చెప్పి చేసి, మనల్ని ఒక డస్ట్‌బిన్ కింద వాడేసుకుంటున్నారు. అంటే ఆ చెత్తంతా ఏసేసి ఫ్రీ అయిపోతారనమాట. ఇంకా ఆ చెత్తంతా మనం తీసుకొని, మనం చెత్తకుండ అయిపోయి దుర్గంధం అంటుకుంటది. అందుకే క్లాస్ స్టార్టింగ్‌లో చెప్పాను. భగవంతుని యొక్క సాంగత్యంలో ఉండాలి. ఆయన యొక్క రంగు, ఆయన యొక్క సుగంధం అంటాలి. సో, ఎవరైనా సమస్యలు చెప్పేటప్పుడు వింటాము. దాని పరిష్కారం చెప్తాము. శక్తినిస్తాము. కానీ ఎక్కడ గీత గీయాలో తెలియాలి. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఒకరినొకరిని డస్ట్‌బిన్‌గా వాడేసుకుంటున్నారు. అలా చెప్తాం, అలా చెప్తాం, అలా చెప్తాం. అసలు స్టార్ట్ చెయ్యడమే వ్యర్థంతో స్టార్ట్ చేస్తారు. మాకు ఫోన్‌లు చేసినట్టు చూస్తుందా స్టార్ట్ చేయడం అక్కయ్య మీరు బిజీగా ఉన్నారేమో, మీకు టైం లేదేమో అనేసి బికారి మాటలతో స్టార్ట్ చేస్తారు. మళ్ళీ రెగ్యులర్‌గా జూమ్ క్లాస్‌లు అటెండ్ అవుతున్నామా అంటే అటెండ్ అవుతున్నాం. మరి అటెండ్ అయినా ఎందుకు వ్యర్థం వస్తుందంటే తెలీదు. పరిశీ ప స్వచింతనే లేదసలు. ప్రతి నిమిషం బాబా అదే చెప్తున్నా. డ్రామాలో రికార్డింగ్ నడుస్తోంది. మీరు ఈ రోజు ఒక మాట మాట్లాడారంటే ఆలోచించి మాట్లాడండి. లేదు మీ వల్ల కాదు అంటే తర్వాత కాసేపయ్యాకన్నా రివ్యూ చేసుకోండి. చేసుకొని నేను ఏం మాట్లాడుతున్నాను వ్యర్థమా? సమర్థమా? సో, అందుకే నా ఎగ్జాంపుల్ ఇచ్చాను. స్టార్ట్ చేయడమే వ్యర్థంతో స్టార్ట్ అయితది. అలా అక్క మీ దగ్గర టైం లేదేమో అనుకున్నాము. అక్క మీరు బిజీనే అప్పుడు మేము మళ్ళీ సరిదిద్దుతామనమాట. అలా అనొద్దు. సమయం అన్న ఖజానా ఉన్నది. ఉన్నది కాబట్టి మేము యూట్యూబ్‌లో ఫోను నంబర్ ఏసాం. ఓపెన్ చేసేసాం నంబర్. నిజంగా నాకు అంత ఇదనిపించితే నేను తీసేసి ఉండేదాన్ని కదా! సో, అలా అని చెప్పేసి ఇంకా ఫోను చేసి డస్ట్‌బిన్‌గా వాడుకుంటా అంటే మాత్రం గూడా ఎక్కడ గీత గీయాలో అక్కడ గీస్తాం దాన్ని. దానివల్ల మీరు హర్ట్ అయ్యారు అనంటే అది మీ యొక్క బలహీనతే అవుతది తప్పితే, ఇంకొకరిని డస్ట్‌బిన్‌గా వాడుకునే అధికారాలు బాబా ఎక్కడ ఇవ్వలేదు. ప్లస్ సమస్యకు పరిష్కారాలు చెప్తున్నాము. ఆల్రెడీ ఇప్పటి వరకు అన్ని సమస్యలకు పరిష్కారాలు చెప్పేసాం. మీరు చూసుకోవాల్సొస్తది. ఆ తర్వాత గ్రూప్‌లో సంకల్పాలు కూడా ఇచ్చేసొస్తున్నాం. సో, ఈరోజు మనము ఒకరిని డస్ట్‌బిన్‌గా వాడుకోవడానికి లేదు. ఇంకొకరు మనల్ని డస్ట్‌బిన్‌గా వాడుకుంటానంటే కూడా మనం అక్కడ గీత గీయాల్సొస్తది. ఎందుకంటే ఇక్కడ బాబా ఖజానాలిచ్చాను మీకు అంటున్నాడు. సో, మన బుద్ధిలో ఖజానాలుండాల్సిందే తప్పితే చెత్త కాదు. సో, పక్క నుంచి బాబా నుంచి ఖజానాలు తీసుకుంటూ, ఇంకో పక్క చెత్త నింపుకుంటూ పోతూ ఉంటే ఏమన్నంటే వాళ్ళు వినట్లేదు, వినట్లేదు అనంటే ఎక్కడో చోట చెప్తే సంబంధాలు పాడైపోతాయని చెప్పి మనమే ఆగిపోతున్నాం. ఒక రోజు విషయం కాదు, 2 రోజుల విషయాలు కాదు గదా! రోజు ఫోను జేసి చెత్తేసేయడమే గదా మన మీద. మరలాంటప్పుడు ఎంత అని చెత్తేసుకుంటాం ఓ పక్క నుంచి. బాబా జ్ఞాన ఖజానా తీసుకోవాలన్న తపన, దాన్ని ప్రాక్టికల్‌కి తేవాలన్న తపన, ఇంకో వైపు చూస్తే చెత్త. ఆ చెత్త వల్ల అంటురోగాలొచ్చేసరికి ఏమైపోతుందంటే బాబా చెప్పినట్టు ఈ ఖజానాలు ఇవ్వలేకపోతున్నారు ఎవరు. సో, కాబట్టి ఇక్కడ చెకింగ్ చాలా అవసరం. చాలా మంది దగ్గర ఖజానా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితులొచ్చినప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయి ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి స్వచింతనలో ఈ పాయింట్ కూడా చూసుకోవాలి. కాబట్టి గుణాల ఖజానా, శక్తుల ఖజానా మూడింటిలో సంపన్నంగా ఉన్నారా? ఒకదానిలో సంపన్నంగా, మిగిలిన వాటిలో సంపన్నంగా లేకుండా లేరు కదా! వర్తమాన సమయంలో ఆత్మలకి ఈ 3 చాలా అవసరం. రోజంతటిలో ఏదో ఒక దానాన్ని తప్పక ఇవ్వాలి. జ్ఞానం యొక్క, శక్తుల యొక్క, గుణాల యొక్క ఏదైనా కానీ ఇవ్వాల్సిందే. ఈ వాక్యాన్ని అందరూ అండర్‌లైన్ చేసుకోండి. సో, జ్ఞానంలోకొచ్చాక మనం ఏం చెయ్యాలి అంటే ఈ మురళిలో చెప్పేస్తున్నాడాయన. సో, ఏ పాయింట్ మీరు అండర్‌లైన్ చేసుకుంటారు? రోజంతటిలో ఏదో ఒక దానాన్ని తప్పక ఇవ్వాలి. జ్ఞానం యొక్క, శక్తుల యొక్క, గుణాల యొక్క ఏదైనా కానీ ఇవ్వాల్సిందే. మహాదాని ఆత్మలకు దానం చేయని రోజు ఏదీ ఉండదు.
సంవత్సరం పూర్తయిపోయింది, మాకు అవకాశమే లభించలేదు అనకండి. సో ఇదొక కంప్లైంట్ అన్నమాట అందరికి. ఏమనంటే మాకు అవకాశం లభించలేదు. బాబా ఏం సేవలు చేపిస్తారో తెలీదు. బాబా చేపిచ్చినప్పుడు అప్పుడు చేస్తాము. మమ్మల్ని ఎవరు పిలవలేదు, మాకు చెప్పలేదు. సో ఇవన్నీ ఎన్నో వస్తుంటాయి. పిలిస్తేనేమో రారు, వస్తేనేమో అక్కడ మళ్ళీ ఏం చేస్తారో ఆళ్ళకే తెలీదు. వస్తాం వస్తాం అంటారు. మళ్ళీ నిజాయితీ అన్న దైవీ గుణం మిస్ అయి ఉంటాయి. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా లోపాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏంటంటే స్వచింతన ద్వారా సరిదిద్దుకోవాల్సిందే. సో కాబట్టి ఇక్కడ మాకు అవకాశమే లభించలేదు అనకండి. అవకాశం తీసుకోవడం కూడా మీ పైననే ఉంది. లేక అవకాశాన్ని ఇచ్చేవారు ఇస్తేనే అవకాశాన్ని తీసుకోగలరా? లేక స్వయమే అవకాశాన్ని తీసుకోగలరా? తీసుకోవటం వస్తుందా? ఎవరైనా ఇస్తే తీసుకోవటం వస్తుందా? ఎవరు అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారు? చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోతారా అంటూ. సో ప్రశ్నలు ఎన్ని అడిగారో క్లాస్ అయిపోయాక ఒక్కొక్క ప్రశ్న చదువుకొని ఆన్సర్లు చేస్తూ పోండి. ఎందుకంటే ఇవన్నీ నిజంగా మన ఆలోచనలే. నాకు సేవ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చూస్తే బాబా మంజులక్కయ్యని నిమిత్తం చేశాడంటే మాకు అవకాశం ఇవ్వలేదు. ఇంకా అటువైపు చూస్తే దాని అర్థం అదే కదా. ఈ రోజు ఈ జ్ఞానం నేనేదైతే చెప్తున్నానో మంజులనే చెప్పాలా అని చెప్పి బాబా ఏమన్నా ఫిక్స్ చేసి పెట్టారా? ఫిక్స్ చేయలేదు కదా. ఎవరైనా చెప్పొచ్చు. సో ప్రయత్నం అన్నది ఉండాలి అక్కడ. సో మనం గనక ఒక సంకల్పం చేస్తే సంయోగం ఇస్తా అంటున్నారే. సో ఆ దృఢంగా మీరు చేయడానికి అడుగు ముందుకు వేశారా? ఇది చెక్ చేసుకోవాలి. సో ఈ మధ్య జూమ్ లో కూడా చాలా మందికి ఎవరెవరు చెప్తారు రండి అని చెప్పారు. ఎంతవరకు అవకాశాలు తీసుకున్నారు? అవకాశాలు తీసుకున్న వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? తీసుకోని వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? సో ఇది చెక్ చేసుకుంటే మీకే అర్థమైతది. బాబా చెప్పినట్టు సేవలు 3 సేవలు మనస, వాచ, కర్మన 3 సేవలు చేస్తున్నామా లేదా మీకే తెలిసిపోతుంది. సో మీరు 3 సేవలు చెయ్యకుండా దానికి సంబంధించిన ప్రాప్తులు రావాలంటే మాత్రం రావు. ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేయాల్సిందే. సో అందుకే ఇక్కడ అవకాశాల విషయానికి వచ్చేసరికి ఎవరైనా ఇస్తేనే తీసుకుంటారా? ఎవరు అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారో చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోతారా అంటున్నారు. కానీ మేము చూసినంత మట్టుకైతే అవకాశాలు అందరికీ వస్తున్నాయి. కానీ ఉపయోగించుకోవట్లేదు. సో ఒక ప్రయత్నం అన్నది ఎప్పటికీ ఉండాలి కదా. ఇప్పుడు ఈ జూమ్ లో ఎన్ని హోంవర్క్లు ఇవ్వలేదు, ఏం చేయలేదు. ప్రతిసారి ఒక 5, 6 సేవదారులు వచ్చి వాళ్ళే చెప్పేసిపోవడం. సో పుణ్యవంత వచ్చి వాళ్ళ ఖాతాలో పడి కూర్చుంది. మరి మిగిలిన వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది కదా. సో వచ్చినప్పుడు ఆ అవకాశాలు తీసుకోకపోవడానికి వెనకున్న సంస్కారం చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు గనక మీరు ఇలాంటి అలవాట్లు చేసుకుంటే కల్పనలో కూడా మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ వాటిని తిరస్కరించడము, వాటిని ఉపయోగించుకోకపోవడం అనే సంస్కారం మీకు రికార్డ్ అయిపోయి ఉంది కాబట్టి కల్పనలో కూడా మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి. అవకాశాలన్నిటిని మీరు వదిలేసుకుంటారు. ఎందుకంటే వచ్చిన అవకాశాలని వదులుకునే సంస్కారాన్ని మీరు ఇక్కడ రికార్డ్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి నడుస్తున్నాయి క్లాసెస్. ఎన్నో హోంవర్క్స్ వచ్చాయి. సో ఎందుకు చేయలేదు? ఎందుకు అవకాశం తీసుకోలేదు? సో ఈరోజు అవన్నీ బాబా మీకు ఇచ్చిన అవకాశాలు అవి. సో అవకాశాలు గనక తీసుకుని ఉండింటే సంపన్నంగా అయి ఉండేవాళ్ళు. సో సంపన్నంగా అవ్వకుండా అలా తటస్థంగా ఉండిపోయారు. ఇటు అటు కాకుండా అంత అలా చూస్తూ ఉన్నారు అవతలోళ్ళు చేస్తూ ఉంటే. సో అప్పుడు ఏమవుతది? కల్పనలో కూడా మీకు అవకాశాలు వస్తాయి. కానీ ఏ నిర్ణయము తీసుకోకుండా, ఏ ప్రయత్నము చేయకుండా ఆగిపోతారు. సో అప్పుడు ఏమవుతది? ప్రతి జన్మలోనూ అలా 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 దిగుతూ బికారులైపోతారు. సో ఇక్కడ డ్రామా జ్ఞానం ఇప్పుడు ఏసి చూడండి. ఆయన ఏమంటున్నారు? ఎక్కే కళ, దిగే కళ 2 ఇక్కడే రికార్డ్ అవుతున్నాయి అంటున్నారు. సో మనం ఎక్కుతూ వెళ్ళాలి అనంటే పురుషార్థం చేస్తూ పోవాలి. మనస, వాచ, కర్మన సేవ చేస్తూ పోవాలి. ఇది ఎక్కే కళ. కానీ ఈరోజు మీ అందరికి అవకాశం వచ్చింది. అవకాశాన్ని తీసుకోలేదు. సో అవకాశాలు తీసుకోకపోవడం అన్నది అంటే ఈ రోజు ఒక నిమిషము కొన్ని సంవత్సరాలతోటి సమానం అంటే ఈ రోజు జూమ్ లో కొంతమంది తీసుకున్నారు, కొంత సమయాన్ని కేటాయించారు. సో అది ఎన్నో జన్మలతోటి అంటే అవకాశాలు వస్తే తీసుకున్నారు. సో ఆ రకంగా సంయోగం తీసుకుని ముందుకెళ్ళారు. సో సంస్కారం రికార్డ్ అయింది. అప్పుడు కల్పనలో ఏమైతుంది? ద్వాపరం నుంచి ఆయన ఇచ్చే పుణ్యం అన్నది ఎక్కే కళకి, సతో ప్రధాన సంస్కారాలకే పుణ్యం ఇస్తున్నాడు. మన దిగే కళ తమో ప్రధానతకి ఆయన ప్రాప్తులు ఇవ్వటం లేదు. కానీ రికార్డ్ అయిపోయినాయి అవి.
సో రికార్డ్ అయినప్పుడు ఏమవుతుంది, ద్వాపరం వచ్చినప్పుడు ఎమర్జ్ అవుతాయి. ఎమర్జ్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏ జన్మకు ఆ జన్మకు సంపాదించుకుంటూ పోవాలి. సో మీకు అవకాశాలు వస్తూ ఉంటాయి అక్కడ కూడా. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరికైతే అవకాశాలు వస్తే తీసుకుని ముందుకెళ్ళి ఎదిగే అలవాటు ఉంటుందో వాళ్ళు ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా సంపన్న వర్గాల్లోకే వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే అవకాశాలు వచ్చినా తీసుకోవట్లేదో ఎన్నో కారణాలు, ఏమేం కారణాలు ఉన్నాయో మీకే తెలియాలి, పరిశీలించుకోండి. సో అప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తాయి. కానీ తిరస్కరించే అలవాటు ఉంది కాబట్టి, తీసుకునే అలా సహయోగం ఇచ్చే తీసుకునే అలవాటు లేదు కాబట్టి అప్పుడు తీసుకోరు. తీసుకోనప్పుడు ఏమైతది, ఖచ్చితంగా సంపాదన ఉండదు. అప్పుడు ఏమవుతది, స్లోగా ఆ రకంగా సంపాదన లేకపోవడం వల్ల దిగుతూ, దిగుతూ, దిగుతూ బికారులైపోయి వస్తారు. సో అందుకే రాబోయే వాక్యాల్లో బాబా సహయోగం తీసుకోవాలి అంటున్నాడు. సో బాబా చూసుకుంటాడు, బాబా చూసుకుంటాడంటే, బాబా చూసుకుంటా అంటే ఈ రోజు మనం భోజనం చేస్తున్నంటే బాబా వచ్చి ఏం వండి పెట్టట్లేదు కదా. ఈ రోజు మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తున్నామంటే బాబా వచ్చి డ్రైవింగ్ చేసి పెట్టట్లేదు కదా. సో బాబా జ్ఞానం చెప్తారు, శక్తినిస్తారు. ఆ తర్వాత శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కము, స్నేహము, సర్వరకాల సంపత్తి మరియు సఫలత ఇవన్నీ ఇస్తాడు. దాన్ని ఉపయోగించుకుని మనం ముందుకెళ్తాం. అంతే తప్పితే అలా మనం కూర్చుని ఉంటే మనం ఇంత చెప్పుకున్నట్టు ఏదో బాబాని కూలికి పెట్టేసుకున్నట్టు, ఆయనకి ఇంత డబ్బు ఇస్తే పని చేస్తాడు, భోగు పెడతాడు పని చేస్తాడు అంటే అది మన భ్రమలో బతుకుతున్నట్టే. సో కాబట్టి ఇప్పుడు సంఘటనలో ఉండాలి, ఒకరిదొకరు సహయోగం తీసుకోవాలి, తీసుకుని బలాన్ని పుంజుకుని ముందుకెళ్ళాలి. ఈ అలవాటు చేసుకుంటే ఏమైతుంది, కల్పనలో కూడా సంఘటనలో ఉంటాము. సంఘటనలో అందరు సహయోగం తీసుకుంటారు, మనకంటూ మనుషులు ఉంటారు, ఆ ఒంటరితనం ఉండదు. అందరి సహయోగం విశేషతలు కలుపుకుని వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం. సో అందుకే పరివారంతో కలిసి నడవాలి, ఒకటై నడవాలి అంటాడు. సో అప్పుడు ఏమైతది, అందరూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం వెనకబడిపోయి ఉన్న సహయోగులు ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఆ మోటివేషన్ అన్నది ఉంటది, ఆ ఇన్స్పిరేషన్ అన్నది ఉంటది, ఆ చెయ్యాలన్న తపన ఉంటది. సో ఇవన్నీ సంఘటనలో ఉండడం వల్ల లాభం. సో అందుకే ఇక్కడ చెప్పేటప్పుడైనా అవకాశాలు వచ్చినప్పుడు తీసుకుంటున్నారా, ఎవరు ఇవ్వకపోతే అవకాశాన్ని అసలు తీసుకోగలరా, లేక స్వయంగా అవకాశం అంటే స్వయమే అవకాశాన్ని తీసుకోగలరా, లేకపోతే ఇచ్చేవారు ఇస్తేనే అవకాశాన్ని తీసుకోగలరా. చాలా మంది ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అడిగినప్పుడు చూద్దాంలే. వాళ్ళు అడగకుండానే మనమే వెళ్ళి చేసేస్తే లోకువైపోతామేమో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. ఇదంతా ఏంటంటే చీప్ థింకింగ్. ఎందుకు ఇది చీప్ థింకింగ్ అయింది, రాజకుటుంబీకుల థింకింగ్ ఎందుకు అవ్వలేదు అనంటే, యజ్ఞం యొక్క బాధ్యత లేకపోవడం వల్ల అలా ఆలోచిస్తారు. వాళ్ళు అడిగినప్పుడు చూద్దాంలే, మనమే వెళ్తే మనమే లోకువైపోతామేమో, అవకాశాలు లేక వచ్చారనుకుని మన ఏమన్నా అవమానించేస్తారేమో. సో రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించి ఈ రోజు దీంట్లో భాగస్వామ్యం తీసుకోమని తండ్రి ఆజ్ఞ వేసిన తర్వాత ఆజ్ఞకి ఇంపార్టెన్స్ ఇస్తామా, అందరూ ఏమనుకుంటారా అని చెప్పి ఆలోచిస్తారా. సో ఇది రికార్డింగ్ లోకి వస్తుంది. ఈ పాయింట్ కూడా స్వచింతనే చేసుకోవాలి. ఈ రోజు రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగం ఇచ్చేంత గొప్ప అవకాశం ఇంకొకటి లేదు. అవకాశాన్ని వదిలేసుకున్నారు. వాళ్ళు మాకు ఫోన్ చేయలేదు, మాకు ఫోన్ చేసి అడిగితే అప్పుడు చూద్దాం. సో ఫోన్ చేసి అడిగితే చెప్తే అప్పుడు మేము చేస్తాము అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటే, సో ఇక్కడ బాబా అదే అంటున్నారు, ఎవరు అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారు, చూస్తూ రోజు ఆలోచిస్తూ ఉండిపోతారా అని. సో ఇక్కడ ఈ మాట అన్నారు. ఒక చోట ఏమన్నారంటే బాబా, ఆ రకంగా మీరు ఆలోచిస్తూ కూర్చుంటే ఆలోచిస్తూ 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 త్రేతాయుగం చేరుకుంటారు అని చెప్పి ఓ మురళిలో ఉంది ఆ పాయింట్. సో ఈ రకంగా ఎవరైతే ఈ చీప్ థింకింగ్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళు అడిగినప్పుడు చూద్దాం. మేము సేవలు పెట్టినప్పుడు ఏమైతే మనుషులకే పెట్టిన సేవలు కదా, తను అడిగినప్పుడు చూద్దాం, తను ఫోన్ చేసినప్పుడు చూద్దాం. వాళ్ళు అడగక ముందు మనం ఎందుకు చెయ్యాలి. ఇలా ప్రతి చోట కనిపిస్తోంది భావజాలం. సో అప్పుడు ఏమైపోయింది, బాధ్యత అన్నది రికార్డ్ అవ్వట్లేదు యజ్ఞం పట్ల. సో మనము బాధ్యత అన్నది రికార్డ్ చేయనప్పుడు మన సమీప సంబంధీకులు కూడా బాధ్యత లేని వాళ్ళే వస్తారు. మళ్ళా తర్వాత మా వాళ్ళు ఏది పట్టించుకోనండి, మా ఇంట్లో ఆయన ఏం పట్టించుకోడు, వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు అని స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. ఎందుకంటే బాధ్యత అన్న సంస్కారం మీలో ఇప్పుడు రికార్డ్ అవ్వలేదు కాబట్టి, ఏ ఆత్మ మీలో ఉన్న బాధ్యత ఏ పర్సంటేజ్ వరకు ఉంటుందో ఆత్మలో వాళ్ళే వచ్చి కూర్చుంటారు. సో ఈ రోజు మీరు యజ్ఞం పట్ల 100% బాధ్యత వహించి బాబా చెప్పినట్టు 3 ఖజానాలు తప్పకుండా ఏదో ఒక దానం ఇస్తూ పోతూ ఉంటే, ఆ రకంగా బాధ్యత ఉన్న ఆత్మలే మీ సమీప సంబంధికుల్లోకి వస్తారు.
సో ప్రతి పాయింట్ చెక్ చేసుకుంటూ పోతే మీకు 3 కాలాల జ్ఞానం వచ్చేస్తది. అంటే గడిచిపోయిన గతంలో మీరేం చేశారు? దాన్ని బట్టి మీ వర్తమానం ఏం నడుస్తోంది? మీ వర్తమానాన్ని బట్టి మీ భవిష్యత్తు ఏమైతదో తెలిసిపోతుంది. సో ఈరోజు కుటుంబ సభ్యులు మీ పట్ల బాధ్యతగా ప్రవర్తించట్లేదంటే, మా వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అంటున్నారంటే, మీరు బాధ్యత అన్న సంస్కారం లేదని అర్థం. సో గడిచిపోయిన గతంలో మీరు బాధ్యత అంటే పోయిన కల్పంలో మీరు బాధ్యతను రికార్డ్ చేయలేదు కాబట్టి, వర్తమానంలో అలాంటి ఆత్మలు మీ సమీప సంబంధాల్లోకి రాలేదు. ఇప్పుడు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని చూసి, ఇప్పుడు కూడా మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మీ వర్తమానమే భవిష్యత్తు అవుతది. ఇది 3 కాలాల జ్ఞానం. అందుకే బాబా మీకు 3 కాలాల జ్ఞానం ఇచ్చేసాను. మీరు త్రికాలదర్శులు అంటున్నారు. సో మన వర్తమాన జీవితాన్ని గనక చూసుకుంటే, మన గడిచిపోయిన గతం ఏంటో తెలియాలి మనకి. మన భవిష్యత్తు ఏంటో తెలియాలి. సో వర్తమానంలో మన విద్యావంతులు అవ్వలేదు అని అంటే, గడిచిపోయిన కల్పంలో మనం అక్కడ జ్ఞానదానం చేయలేదని అర్థం. సో వర్తమానంలో జ్ఞానదానం చేస్తున్నామా? చేస్తే భవిష్యత్ ఏంటి? విద్యావంతుల ఇల్లు. వర్తమానంలో చేయకపోతే పూర్తి కల్పంలో విద్యావంతుల ఇళ్లలో వచ్చే అవకాశాలు తక్కువ. సో 3 కాలాల జ్ఞానం తెలిసిపోయింది కదా. సో ఈ రోజు మనకు సేవ చేసే అవకాశాలు రావట్లేదు, సంపన్నంగా లేము అనంటే మనం పోయిన కల్పంలో బాబా ఇచ్చిన అవకాశాలు తీసుకోలేదని అర్థం. సో వర్తమానంలో తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా కల్పనలో కూడా అవకాశాలు వస్తాయి, తీసుకుంటాం, ఎప్పుడు సంపన్నంగా ఉంటాం. ఇప్పుడు గనక వద్దనుకున్నాం, తిరస్కరించాము అంటే మన వర్తమానాన్ని బట్టి మనకు సేవలు లేవు కాబట్టి, వికారులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కల్పమంతా ద్వాపరం నుంచి లోటు వచ్చేస్తూ ఉంటది. సో ఇలా ప్రతిదీ వర్తమానం చూస్తే గడిచిపోయిన గతం భవిష్యత్తు వచ్చేస్తది. సో తెలుసుకుని ఏం చేయాలి? వర్తమానంలో సరిదిద్దుకోవాలి. అప్పుడు భవిష్యత్తు ఏంటన్నది తెలిసిపోతుంది. సో నా కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళు రావాలి? నా సమీప సంబంధీకులు, ఉద్యోగమా, వ్యాపారమా, స్వశక్తి మీద రావడమా? సో ఇవన్నీ మనం ఈ రోజు మనం సేవ చేస్తున్నామంటే అవతల వాళ్ళని స్వశక్తి మీద నిలబడేటట్టు చెయ్యాలి. వాళ్ళ పురుషార్థాన్ని దెబ్బ కొట్టేటట్టు చెయ్యొద్దు. సో వాళ్ళని సహయోగులుగా చెయ్యాలి. వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉండేటట్టు మనం 3 సేవలు చెయ్యాలి. అప్పుడు ఏమవుతది? వచ్చే కల్పంలో మనకి ఆఖరి వరకి మన సొంత సంపాదన ఉండేటువంటి జీవితం వస్తది. లేకుండా ఏవో కొన్ని దానాలు అట్లా చేసేసాము అంటే ఆ దానానికి తగ్గట్టు తిరిగి వస్తది. కానీ అధీనమయ్యే జీవితాలు వస్తాయి. చాలా మంది ఇప్పుడు సొంత సంపాదన ఉండదు. ఇంట్లో వాళ్ళ మీదో వీళ్ళ మీదో ఆధారపడిపోయి ఉంటారు. సో అప్పుడు ఏం చేయాలి ఇక్కడ? దీన్ని ఇక్కడ సరిదిద్దుకోవాలి. సో జ్ఞానం చెప్పినా, మనసా సేవ చేసినా, వాచా కర్మన ఏది చేసినా అది అవతల వాళ్ళని పూర్తిగా అప్లిఫ్ట్ చేసేటట్టు ఉండాలి. అంటే వాళ్ళు ఇండివిజువల్‌గా అయ్యేటట్టు ఉండాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అంటే ఏంటి? వాళ్ళ సంపాదన వాళ్ళకుండాలి. వాళ్ళ ఖజానాలకి వాళ్ళకి అధికారులు అవ్వాలి. సో ఆ రకంగా గనక మీరిప్పుడు చేస్తే వచ్చే కల్పంలో మీకంటూ ఆఖరి జన్మ వరకు సొంత సంపాదన ఉంటుంది. సంపన్న వర్గాల్లోకి వస్తారు. మీకంటూ సొంత ఆదాయ మార్గాలు ఉంటాయి. ఆ సంపాదించే డబ్బు కూడా మీరు ఈ రోజు జ్ఞానధనాన్ని ఇస్తూ పోతుంటే, ధర్మ మార్గంలో డబ్బు సంపాదించే పద్ధతుల ద్వారానే ఆఖరి జన్మ వరకు డబ్బు సంపాదిస్తాం. తప్పు పద్ధతులు వాడాల్సిన అవసరం ఉండదు. ఈ వడ్డీ వ్యాపారాలు, చిట్టి వ్యాపారాలని, ఇతర వ్యాపారాలు, మోసం చేయాల్సిన వ్యాపారాలు గాని, అబద్ధం చెప్పాల్సిన పరిస్థితులు గాని, లేదా మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టు అన్నయ్య జోబులో నుంచి తీయడం గాని, ఇలాంటివి ఏవి అవసరం లేదు. మన సొంత సంపాదన మనకుంటాం. ఇంకా మనమే ఒకసారి మన దగ్గర డబ్బు అన్నది ఉన్నదంటే ఆ డబ్బు అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తది. ఎంతో స్థిరత్వాన్ని ఇస్తది. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికీ జ్ఞానం తెలుసుకోండి. ఇప్పటికీ అందరినీ వాళ్ళ సొంత శక్తి మీద వాళ్ళు నిలబడే విధంగా, పురుషార్థం చేసే విధంగా మీరు సేవలు చేయాలి. అంతేగాని అధీనం చేసుకోవద్దు. పురుషార్థాన్ని దెబ్బ కొట్టొద్దు. బుద్ధి పని చెయ్యని విధంగా డ్రామా జ్ఞానం చెప్పొద్దు. బాబా ఏమీ చెయ్యడు అనేది అసలు మన పాత్రనే లేదు మన జీవితంలో అన్న టైప్ లో జ్ఞానాలు తీసుకురావద్దు. అందుకే రుజువులతో సహా చూపిస్తున్నాం. 30th May 1973 మురళి అంత డ్రామా జ్ఞానమే. సో ఆ తర్వాత అసలు ఈ జ్ఞానంలోకి వచ్చాక ఏం చేయాలన్నదే బాబా ఇక్కడ చెప్తున్నారు. సో ఈ పాయింట్లన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తే యాక్చువల్ గా సహజ మార్గం ఇది. సో మీ పూర్వజన్మలు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి కల్ప ఏం చేశారని.
సో వర్తమానం నడుస్తోంది, టైం ఇంకా ఉంది. సో ఒక నిమిషం కొన్ని జన్మలతో సమానం అంటున్నారు. సో ఎట్లా దాన్ని మార్చాలో చెప్పాను. బాబాని క్షమించమని అడిగితే కొంత తీసేస్తాడు, మిగిలినది ప్రతిజ్ఞ చేసి చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఆ తర్వాత ఇక్కడ బాబా చెప్పినట్టు అవకాశాలు మనం తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతది? ఈ అవకాశాలు మనం వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే మనం ముందుకెళ్తున్నాం అవకాశాలు రాగానే. కాబట్టి అవి మనం వెతుక్కుంటూ వస్తాయి. మళ్ళీ అప్పుడు నిరుద్యోగులు ఉండిపోయి మాకు అవకాశాలు రాలేదు, డబ్బు రాలేదు, ఉద్యోగం రాలేదు. ఒకరోజు ఈ ఉద్యోగం చేస్తున్నాం, ఇంకో రోజు ఇంకో ఉద్యోగం. అసలు ఏ ఉద్యోగంలోనూ నిలబడలేకపోవడం. ఇవన్నీ స్థిరత్వం లేని పరిస్థితులు ఎందుకొస్తున్నాయి? సో ఈరోజు మనం చేసేటప్పుడు మరి పురుషార్థం ఆ రకంగా మనము స్వశక్తి మీద నిలబడేటట్టున్నామా? అందరినీ ఉండేటట్టు చేస్తున్నామా? సేవా అవకాశాలు తీసుకుంటున్నామా? అన్న వీటి మీద ధ్యాస పెడితే మనకొక ఇండిపెండెంట్ సంపాదన అన్న విధంగా ఉండే విధంగా మనకి జీవితాలొస్తాయి. మార్చుకోవాలంటే. సో ఆ రకంగా అవకాశాలు తీసుకోవాలి. కాబట్టి ఎవరు అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారు? చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోతారా? రోజంతటిలో బ్రాహ్మణుల యొక్క లేదా అజ్ఞానుల యొక్క సంబంధ సంపర్కాలలోకైతే వస్తూనే ఉంటారు కదా! ఎవరి సంబంధ సంపర్కాలలోకి వచ్చినా కానీ వారికి ఏదో ఒక దానం అనగా సహయోగాన్ని ఇవ్వండి. దానం అనే మాటకి ఆత్మిక అర్థం సహయోగం ఇవ్వటం. సో ఇక్కడ చూసారా బాబా దానం అనే మాటకి ఆత్మిక అర్థం సహయోగం. సో ఇలా మురళిలో ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్క పదానికి అర్థం చెప్పేశారే. మనస్సు అంటే ఆలోచన అని, సంకల్పం అంటే మన యొక్క ఆలోచనలు పూర్తి కల్పమంతా పనిచేస్తున్నాయని, ఇలా ప్రతి చోట వస్తూ ఉంటాయి. సో అవిటిని అండర్‌లైన్ చేసుకొని కొంచెం ధ్యాస పెట్టి అదేదో నవల చదివినట్టు చదవకుండా ఒక్కొక్క పాయింట్ మీద దానం అనే మాటకి ఆత్మిక అర్థం అంటే బాబా అంటే మన వాడుక భాషలో దానం ఇవ్వడం అంటాం. కానీ అది దానం ఇవ్వడం అంటే ఒకరు ఇస్తున్నట్టు, ఒకరు తీసుకుంటున్నట్టు, ఒకరు పైన, ఒకరు కింద అన్నట్టు అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆయన వచ్చింది సమానత్వంతో కూడుకున్న సమాజాన్ని స్థాపన చేయడం కోసం కాబట్టి, అటువంటి సమాజంలో, అటువంటి సృష్టిలో అందరూ సమానం కాబట్టి సహయోగము. సో దానము, సంయోగం ఈ 2 పదాలని వాడేటప్పుడు మనకే తెలిసిపోతుంది తేడా. దానం అంటే ఏదో మనం సాధారణంగా వాళ్ళు బయట గుడి అంటే భక్తిలో ఏం చేసాము, గుడిలో దర్శనం చేసుకొని వచ్చాక వాళ్ళందరికీ దానం ఇవ్వండి అని చెప్పి ఆ చిల్లర పైసలు అవి ఇచ్చుకుంటూ వచ్చేస్తూ ఉంటాం. కొంచెం ఆ దానం అనంగానే కొంచెం అడుక్కునే ఫీలింగ్ అన్న ఆహ్, అర్థం వచ్చేస్తూ ఉంటది మనకి. సో అందుకే హైయర్ డిగ్రీలో చేసేటప్పుడు ఏం చెప్తున్నారు? సంయోగం అంటున్నారు. సో ఇంకిప్పటి నుంచి ఆ పదాన్నే వాడుకుంటూ జ్ఞాన మార్గం అనే కాదు ఎవరితోటి గురించి మాట్లాడినా కానీ వాళ్ళకి సహయోగము. సో ఇది ఎవరికివ్వాలి? మీరు ఎవరెవరి సంపర్కాల్లోకి వస్తున్నారో రోజంతటిలో బ్రాహ్మణాత్మల యొక్క లేదా అజ్ఞానుల యొక్క సంబంధ సంపర్కాలలోకి అయితే వస్తూనే ఉంటారు కదా! ఎవరి సంబంధ సంపర్కాలకి వచ్చినా కానీ వారికి ఏదో ఒక దానం అనగా సంయోగాన్ని ఇవ్వండి. దానం అనే మాటకి ఆత్మిక అర్థం సంయోగం ఇవ్వటం. కనుక రోజు మహాదాని లేదా వరదాని అయి వరదానం ఎలా ఇస్తానో అని అడుగుతున్నా. సో ఇప్పుడు ఈ వాక్యాలు చదువుకున్న తర్వాత ఒకసారి ఎందుకైనా మంచిది అండర్‌లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా బాబా విషయానికి వచ్చేసరికి నేను బాబాకి ఇచ్చానని చెప్పి బాబా భాషను అక్కడ మార్చాలి. సో ఇక్కడ మనము బాబాకి ఇచ్చాము అంటే దానం ఇవ్వడం గాని, సంయోగం ఇవ్వడం గాని అక్కడ ఆయనకు అవసరం లేదు. చెప్పాం కదా! ఆయన నిర్బలుడు గాదు, నిస్సహాయుడు గాదు. ఆ! ఆ తర్వాత నిర్భాగ్యుడు అంతకన్నా కాదు. సో ఎవరికివ్వమంటున్నాడాయన? మీ సంబంధ సంపర్కాలలోకొచ్చే వాళ్ళకి ఇవ్వమని జెప్పాడు గానీ, ఆయనకివ్వమని చెప్పలేదెక్కడ. ఆయనకసలు అవసరమే లేదు. సో కాబట్టి ఈ పాయింట్స్ గనక అర్థమైతే బాబా పట్ల మన యొక్క దృక్పథం మారాలి. అది మారిన రోజున ఏమవుతదంటే కరెక్ట్‌గా పురుషార్థం చేయగలుగుతాం. లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి బాబాకిచ్చేసాం, బాబా చూసుకుంటాడు. బాబాకిచ్చేసాం, బాబా చూసుకుంటాడు. బాబా ఏం చెప్తున్నాడు? మీ సంబంధ సంపర్కాల్లోకొచ్చిన వాళ్ళకివ్వండి అంటున్నాడు. సో రోజంతటిలో బ్రాహ్మణాత్మల యొక్క లేదా అజ్ఞానుల యొక్క సంబంధ సంపర్కాలకి బ్రాహ్మణాత్మలైనా లేదా సంబంధ సంపర్కాల్లోకి వచ్చిన వారికైనా కానీ వీళ్ళందరికీ దానం అనగా సంయోగం ఇవ్వండి. దానం అనే మాటకి ఆత్మిక అర్థం సంయోగం ఇవ్వటం. కనుక రోజు మహాదాని లేదా వరదానియే వరదానం ఎలా ఇస్తారు? వరదానం ఇచ్చే విధి ఏమిటి? మీ జడ చిత్రాలు అయితే ఇప్పటి వరకు కూడా వరదానాన్ని ఇస్తున్నాయి. అయితే వరదానాన్ని ఇచ్చే విధి ఎవరు సంబంధ సంపర్కాల్లోకి వచ్చినా కానీ వారికి మీ స్థితి అనే వాయుమండలం ద్వారా
మరియు మీ వృత్తి యొక్క తరంగాల ద్వారా సంయోగం ఇవ్వాలి, అంటే వరదానాన్ని ఇవ్వాలి. ఎటువంటి ఆత్మ అయినా కానీ, తిట్టే ఆత్మ అయినా, నిందించే ఆత్మ అయినా కానీ, మీ శుభ భావన, శుభకామన ద్వారా, వృత్తి ద్వారా, స్థితి ద్వారా అటువంటి ఆత్మకు కూడా గుణదానం లేదా సహనశీలత అనే శక్తిని వరదానంగా ఇవ్వండి అంటున్నాడు. సో ఈ వాక్యాలని ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా తీసుకొస్తారంటే, ఇక్కడ బాబా ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు జడ చిత్రాల ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. సో మీ జడ చిత్రాలు అయితే ఇప్పటి వరకు కూడా వరదానాన్ని ఇస్తున్నాయి. మరి మరి గుళ్ళో విగ్రహాన్ని చూసినప్పుడు గుళ్ళో విగ్రహం మాట్లాడదు కదా. మరి మాట్లాడినప్పుడు వరదానం ఎలా ఇస్తుంది అంటే, ఇక్కడ వాయుమండలం ద్వారా మరియు వారికి మీ స్థితి అనే వాయుమండలం ద్వారా మరియు మీ వృత్తి యొక్క తరంగాల ద్వారా సంయోగం ఇవ్వాలి. సో మనల్ని చూస్తేనే మన యొక్క, అంటే ఆరా అంటారు చూసారా, ఆ రకంగా మన యొక్క వాయుమండలము, మన స్థితి ఎంత ఉన్నతంగా ఉండాలంటే మనల్ని చూస్తేనే వాళ్ళకి దైవీ గుణాల అనుభవంలోకి రావాలి. ఇప్పుడు గనక అటువంటి పురుషార్థం చేస్తే మనలోని దైవీ గుణాలు భక్తుల ఆత్మల్లో రికార్డ్ అయినప్పుడు, ఆ రికార్డింగ్ ద్వాపర యుగం వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఎమర్జ్ అయితే మన రూపానికి వాళ్ళు అక్కడ గుళ్ళు కడతారు. స్వచింతన చేసేటప్పుడు ఈ పాయింట్ ని చేసుకోండి. మనల్ని చూస్తుంటే మన యొక్క స్థితి ద్వారా అవతల వాళ్ళ యొక్క స్థితి పెరుగుతోందా లేకపోతే పడిపోతోందా, మనల్ని చూస్తే వాళ్ళు శాంతి సంతోషాన్ని అనుభవం చేస్తున్నారా లేదా అలజడిలోకి వెళ్ళిపోతున్నారా, ఇవి గనక చెక్ చేసుకుంటే మీరు ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలు అవుతారా లేదా తెలుస్తుంది. సో అమ్మవారి శక్తి స్వరూపాల విషయానికి వచ్చేసరికి అష్టాదశ శక్తి పీఠాలు అంటున్నారు, అంటే 18 మందికి వచ్చింది ఆ పోస్ట్. సో ఇక్కడ ఎవరు చూసినా మేము సత్యుగానికి వెళ్ళిపోయి దేవతలు అయిపోతాం, దేవత 33 కోట్లు దేవతలని అంటారు. కానీ ద్వాపరం నుంచి వచ్చి చూసేసరికి అష్టాదశ శక్తి పీఠాలు 18 వచ్చాయి. మరి సత్యత్రేతాయుగాల 33 కోట్ల దేవతలు ఉంటే ద్వాపరంకి వచ్చేసరికి ఇప్పుడు గుళ్ళు ఇవన్నీ చూసుకొని చూస్తే ఏమైంది, కొద్ది మందికే వచ్చింది ఆ పూజ అవకాశం. మరి 33 కోట్లు అంటే ఎక్కడికి వెళ్ళినట్టు. సో ఆ 33 కోట్లు సత్యత్రేతాయుగాల్లో దేవతలని అంటారు, కానీ అసలు పదవులు ఏవైతే ఉన్నాయో అది ద్వాపరం నుంచి వచ్చేటప్పుడు ఆ శ్రేష్టాత్మలకే వస్తున్నాయి. ఎవరైతే ఇప్పుడు ఈ వరదానిలై అందరికీ ఇస్తూ పోతున్నారు. అందుకే ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చేటప్పుడు అదే చెప్తున్నా, అవతల నుంచి ఏమైనా వ్యర్థం మాట్లాడుతుంటే స్థితిని పాడు చేసుకుంటున్నారు, వరదానం ఇవ్వడం మర్చిపోతున్నారు. లేదా ఎవరైనా దాన్ని అనగానే అంటురోగాలు అంటించేసుకుంటున్నారు, రోగులు అయిపోతున్నారు, మళ్ళీ తిరిగి ఇవ్వడం మర్చిపోతున్నారు. సో అందుకే చెప్తున్నాను, గీతలు గీయడం తెలుసుకోవాలి. సంబంధాలు చెడిపోతాయని చెప్పి భయపడొద్దు. బాబాతోటి సంబంధం గనక గట్టిగా ఉంటే ఇటువైపు అందరితోటి సంబంధాలు బాబా ఉన్నారు కదా అని చెప్పి అందరిని తెగ్గొట్టేయడం కాదు. అవతల వాళ్ళు మనం డస్ట్బిన్ గా వాడుకోకుండా చూసుకోవాలి. అవతల వాళ్ళు మనల్ని లోకువ చేయకుండా చూసుకోవాలి. కానీ సంబంధాలు చెడిపోతాయేమో అని భయపడే అలవాటు గనక మీకుంటే, అది గనక రికార్డ్ అయితే ద్వాపరం నుంచి సంబంధాలు చెడిపోతాయేమో అని భయపడుతూ పోతారు. మీరు భయపడుతున్నారన్న విషయం తెలిసి సంబంధీకులు ఇంకా భయపడతారు, ఇంకా మనల్ని లోకువ చేస్తారు, తక్కువ చేస్తారు, మనల్ని వాడుకుంటారు, అన్ని చేసేస్తూ ఉంటారు. ఎందుకు ఆ సంబంధం పోతుందేమో అని చెప్పి మనం భయపడిపోతూ ఉంటాం కాబట్టి. సంబంధీకులతో ఉంటాము కానీ స్థిరంగా ఉంటాం. మనుషులు ఉంటారా పోతారా అని చెప్పి భయపడాల్సింది ఏమీ లేదు. ఎవ్వరూ శాశ్వతం కాదు. సో ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని గనక మనం చేస్తే సంబంధాల పరంగా కూడా ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. సో ఇక్కడ బాబా చెప్పినట్టు ద్వాపర యుగంలో పూజ్య దేవతా ద్వాపర కలియుగాలంతా పూజ్య దేవతా స్వరూపాలుగా పూజలు అందుకుంటారు. సో ఈ రోజు ఏం చేస్తున్నారంటే నేర్పించి ఇవన్నీ మేము చెప్తూ ఉంటే సమస్య రాగానే మేము వరదానం ఇచ్చేసామని చెప్పి ఇచ్చేస్తున్నారు. కానీ మనం వరదానం ఎక్కడో సమస్య వచ్చిన తర్వాత ఇస్తున్నామని చెప్పి ఇచ్చేయడం అని కాకుండా, అసలు స్వతహాగా మనం సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చినప్పుడు మన స్వరూపం ద్వారా జరిగిపోవాలి చాలా మటుకు. ముఖ్యంగా ద్వాపర యుగం నుంచి ఏవైతే గుళ్ళు కడుతూ పోతారో ఆ అమ్మవార్లను చూస్తున్నాము, వాళ్ళు మాట్లాడటం లేదు. వాళ్ళ స్వరూపం చూస్తేనే మనకి సంతృప్తి వచ్చేస్తుంది. వాళ్ళ స్వరూపాన్ని, ఆ రూపాన్ని చూస్తేనే మనకి ఎంతో ఆనందం వేస్తుంది.
సో ఆ రకంగా ఇప్పుడు ఉండాలి. అందుకే బాబా మాటి మాటికి కర్మనా సేవ అంటే స్థూల సేవ కాదు, సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి అంటారు. కానీ అందరూ దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారంటే స్థూలంగా కూర్చుని స్వీటు హార్ట్ చేసుకోవాలేమో, తోముకోవాలేమో, కడుక్కోవాలేమో, సేవ చేసుకోమన్నాడు బాబా. మేము బాబా సేవ చేస్తున్నాము అని చెప్పి ఆ రకంగా చేసుకుంటూ పోయారు. కానీ మీరు పొద్దంతా చేసిందే తూర్చిందే ఊడ్చి, తుడిచిందే తుడుచు చేస్తే మన స్వరూపాన్ని చూసి ఎవరికి ఆనందం కలుగుతది? సో భక్తి మార్గంలో శక్తి స్వరూపాలను చూస్తే వాళ్ళలో ఉన్న దైవీ గుణాలను చూసే భక్తులు నమస్కారం పెడుతున్నారే తప్పితే ఊడ్చే వాళ్ళని చూసి, తుడిచే వాళ్ళని చూసి పెడుతున్నారా? అంటే ఎండింగ్ సంగమం వచ్చేసరికి ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు సఫాయి అన్న అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి కూడా దండాలు పెడుతున్నారు. అంటే ఆళ్ళకి ఎంతో కొంత పుణ్యం ఉందన్నమాట. సో కాబట్టి మొన్న కరోనా టైంలో అందరూ కాళ్ళు కడిగంటే ఆ తమో ప్రధాన భక్తి, అది తమో ప్రధాన భక్తులే ఆ పనులు చేస్తారు. శ్రేష్ఠ భక్తులు నిరాకారుడికే కనెక్ట్ అయి ఉంటారు. సో కాబట్టి పూజలన్నయి మన సంపూర్ణ స్వరూపానికే జరుగుతాయి తప్పితే మన పురుషార్థి స్వరూపానికి జరగదు. మీకు అందుకే బ్రహ్మ బాబాకు కూడా బ్రహ్మకెక్కడ పూజలు జరగవు. ఒక్క రాజస్థాన్‌లో ఒక చోట తప్పితే కానీ మొత్తం నారాయణుడికే జరుగుతాయి. అంటే సంపూర్ణ స్వరూపానికే జరుగుతది. సో ఇటు బ్రహ్మకు గాని, ఆ తర్వాత బ్రహ్మ ముఖవంశావళైన మనకు గాని మన యొక్క బ్రాహ్మణ రూపానికి పూజలుండవు. సో స్మృతి చిహ్నాలు దేనికొచ్చాయి? మన సంపూర్ణ స్వరూపానికొచ్చాయి. కాబట్టి ఈరోజు మేము బ్రాహ్మణులుగా మురళి చదివేసుకున్నాము. మేము నియమాలు పాటించేసాం కాబట్టి పూజలు జరుగుతాయి అంటే ఇది పెద్ద అపోహ. బ్రహ్మబాబాకే జరగలేదాయన సాకార రూపానికి. ఇక ఆయనకే జరగనప్పుడు మనం కూర్చుని మురళి చదువుకుంటే మనకెందుకు పూజలు జరుగుతాయి? సో ఈ విషయం అందరూ బాగా ఫిక్స్ అవ్వాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సాకార బ్రహ్మ రూపానికి గుళ్ళలో పూజ జరగటం లేదు. సో బ్రహ్మబాబా ఏదైతే ఆయన ప్రాసెస్ అంటే ఆ సంపూర్ణ స్వరూపానికి అవడానికి ఆయన ప్రాసెస్ ఏదైతే అండర్‌గో అయ్యారో ఆ పురుషార్థం, ఆ అసంపూర్ణ మూర్తికి అక్కడ పూజలు లేవు భక్తిలో. ఆయన ఎప్పుడైతే నారాయణుడయ్యాడో అక్కడి నుంచి పూజలు స్టార్ట్ అవుతున్నాయి. సో బ్రహ్మబాబాకి పూజలు జరగనప్పుడు ఆయన ముఖవంశావళి అయిన మన యొక్క బ్రాహ్మణ రూపానికి కూడా పూజలు జరగవు. కాబట్టి భక్తిలో ఏమవుతుందంటే దానికి స్మృతి చిహ్నాలు లేకుండా పోయాయి. స్మృతి చిహ్నం దేనికి తయారైంది? భక్తి మార్గంలో గుళ్ళకు తయారైంది. మన సంపూర్ణ రూపానికి తయారై. తర్వాత ఇప్పుడు ప్రతి ఇల్లుని శివాలయం చేశాం. కొత్తలో అదొక గృహస్థు ఇంటిగుండే. ఆ తర్వాత అది శివాలయం అయిపోయింది. ఈ శివాలయాల యొక్క స్మృతి చిహ్నమే అక్కడ శివాలయం కిందొచ్చింది. మీరు సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రశ్నలు కూడా అడుగుతారు. భగవంతుడు ఈ రోజు వచ్చి విద్యాలయాన్ని స్థాపిస్తే శాస్త్రాల్లో ఎందుకు లేదు ఈ విషయం అంటారు. సో శాస్త్రాల్లో చాలా విషయాలు లేవు. 5000 సంవత్సరాలు లేదు, 84 జన్మలు లేదు. సో సంపూర్ణ జ్ఞానం చాలా చోట్ల రాలేదు. సో అదే విధంగా విద్యాలయాన్ని స్థాపించాడన్న దానికి స్మృతి చిహ్నం ఏంటి? ఈ రోజు గుళ్ళే. ప్రతి ఇల్లు ఈ రోజు శివాలయం అయిపోయింది. దీని స్మృతి చిహ్నమే అక్కడొచ్చింది. సో బ్రహ్మ గాని, బ్రాహ్మణులు గాని ఎందుకు రాలేదు స్మృతి చిహ్నంగా అంటే సంపూర్ణంగా అవ్వలేదు కాబట్టి. సో శివబాబా సంపూర్ణ రూపానికే అక్కడ పూజలు అందుకునే ప్రాప్తిని రాసిపెట్టాడు తప్పితే అసంపూర్ణ రూపానికి రాలేదు. ఈ రోజు మనం అసంపూర్ణంగా ఉండి మేము దేవతలం అయిపోతాం అంటే ఎలా అయిపోతాం? చాలా మంది ఏం చేస్తారంటే గుళ్ళలోకి వచ్చినప్పుడు అమ్మవార్లు మంచి పట్టు చీరలు వేసుకుని నగలేసుకు అబ్బాయి ఎంత బాగుంది, నేనే ఆ దేవతను అయిపోతే బాగుంటది. అసలు నేనేనేమో అన్నట్టు కూడా ఎవరి కాళ్ళు ఊహించేసుకుంటూ ఉంటారు. లక్షణాలు ఉండాలి కదా! ఆ రకంగా దేవతలు అవ్వాలన్న లక్ష్యం నిజంగానే మంచిది. కాదనటం లేదు. కానీ పురుషార్థం కూడా ఉండాలి. ఇక్కడ సంగమ యుగంలో, వర్తమానంలో ఇప్పుడు ప్రతి నిమిషము ఇస్తూ పోవాలి. గుళ్ళో దేవతలు అలా కూర్చుని దర్శనం ఇస్తుంటే ప్రతి నిమిషం ఇస్తూనే ఉన్నారు. నిరంతరం ఇంకా దర్శనం కోసం వాళ్ళకి ఆ కర్టెన్ తెరిచారు అనంటే నిరంతరం వాళ్ళ రూపం ద్వారా అందరికీ సంతోషము, సంతృప్తి వెళ్తుంది. అలా ఇప్పుడు చెయ్యాలి. అందుకే భక్తి మార్గంలో 18 మందికే పూజలు జరుగుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠాలని చెప్పి. అంటే 18 మంది చేశారని అర్థం. బాబా చెప్పినట్టు నిరంతరంగా ఇంకా అసలు ఆ గుళ్ళలో ఏవైతే మధుర మీనాక్షి, కంచి కామాక్షి వీళ్ళంతా అష్టాదశ శక్తి పీఠాల్లోకొస్తున్నారు. సో ఆ 18 మంది నిరంతరం చేశారన్న. సో కాబట్టి ఇప్పటికీ అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు స్వచింతన చేసుకొని చెక్ చేసుకోండి. ఆ రకంగా చేస్తున్నామా?
సంబంధ సంప్రదింపుల్లోకి వస్తున్నామా? మన రూపం ద్వారా నిరంతరం ఇందాక ఇక్కడ బాబా చెప్పినట్టు మన యొక్క వాయుమండలం ద్వారా, మన స్థితి ద్వారా అక్కడ వరదానాలు వెళ్తున్నాయా? వరదానము. సో వర ప్లస్ దానము. దానం అంటే ఏంటి? సంయోగం అన్నాడు ఆత్మిక అర్థం. సో వరదానం అంటే ఏంటి? అవతల వాళ్ళకి ఏం అవసరమో అది ఇవ్వడం. సో ఈ రోజు అవతల వాళ్ళకి ఏం కావాలని చెప్తున్నాడు బాబా? మనస, వాచ, కర్మన 3 ఖజానాలు కావాలంటున్నాడు అందరికి. సో ఆ 3 మన ద్వారా వెళ్ళాలి. సో ఇది ఇప్పుడు సంగమంలో మనం చేయాల్సిన పురుషార్థం. కనుక రోజు మహాదాని లేదా వరదానియే వరదానం ఎలా ఇస్తారు? వరదానం ఇచ్చే విధి ఏంటి? అని బాబా ప్రశ్న అడిగి ప్రశ్నకు సమాధానాలు ఇస్తున్నారు. మీ జడ చిత్రాలైతే ఇప్పటి వరకు కూడా వరదానాన్ని ఇస్తున్నాయి. అయితే వరదానాన్ని ఇచ్చే విధి ఎవరు సంబంధ సంపర్కాలకు వచ్చినా కానీ వారికి మీ స్థితి అనే వరదానాన్ని ఇవ్వాలి. ఎటువంటి ఆత్మైనా కానీ, తిట్టే ఆత్మైనా, నిందించే ఆత్మైనా కానీ మీ శుభభావన, శుభకామన ద్వారా, వృత్తి ద్వారా, స్థితి ద్వారా అటువంటి ఆత్మకు కూడా గుణదానం లేదా సహనశీలత అనే శక్తిని వరదానంగా ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా క్రోధాగ్నిలో కాలపడుతూ మీ ఎదురుగా వస్తే ఆ అగ్నిలో నూనె వేస్తారా? లేక నీరు వేస్తారా? నీరు వేస్తారు కదా! లేక కొద్దిగా నూనె చుక్కలు కూడా వేస్తారా? ఒకవేళ క్రోధి ఎదురుగా మీరు పైకి క్రోధం చూపించలేదు. నోటి మాటలు లేకుండా శాంతి ఉన్నారు. కానీ నయనాల ద్వారా, ముఖం ద్వారా క్రోధ భావన పెట్టుకున్నారంటే నూనె చుక్కలు వేసినట్టే. క్రోధి ఆత్మ అనగా పరవశ ఆత్మ. అటువంటి వారికి దయ అనే శీతల జలం ద్వారా వరదానాన్ని ఇవ్వండి. ఇటువంటి వరదానిగా అయ్యారా? సో ఈ మహావాక్యాలని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి అని అంటే ఎవరైనా కోపం తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి శాంతి యొక్క జల్లులు వెయ్యాలి అంటున్నారు. అంతేగాని నూనె చుక్కలు వేయొద్దు అంటున్నారు. సో చాలా మంది మేము ఎవరేమన్నా కానీ మేము పట్టించుకోవట్లేదు, ఏమీ అనట్లేదు. సో నోరు మూసేసి ఉండొచ్చు, కానీ ఆలోచనలు అయితే నడుస్తున్నాయి అంటే నూనె చుక్కలు వేసినట్టే కదా అంటున్నారు. సో ఎవరైనా క్రోధంతో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మన స్థితి వరదాని స్థితి అయిపోవాలంటే మన యొక్క స్థితి ఎంత స్ట్రాంగ్ ఉండాలి అని అంటే వాళ్ళ ప్రభావం మన మీద పడడం కాదు, మన శాంతి యొక్క ప్రభావం వాళ్ళ మీద పడాలి. అంటే క్రోధంతో ఉన్న ఆత్మలు కూడా శాంతి అయిపోవాలి. ఇది యాక్చువల్ సేవ. సో అది ఎట్లా సాధ్యము? ఎప్పుడైతే మనం నిరంతరము మన వ్యర్థ సంకల్పాలను చెక్ చేసుకుని సమర్థ సంకల్పాలు చేస్తూ పోతుంటే స్థితి స్థిరంగా ఉంటది. దైవీ గుణాలతోటి స్థిరంగా ఉంటది. అప్పుడు బాబా చెప్పిన ఈ మహావాక్యాలని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావచ్చు. కాబట్టి ఇటువంటి వరదానిగా అయ్యారా? లేక అవసరమైనప్పుడు సహన శక్తి అనే బాణం పనిచేయటం లేదా? సమయానికి అమూల్య వస్తువైన ఉపయోగపడకపోతే దాన్ని అమూల్యం అని అంటారా? అమూల్యం అంటే సమయానికి ముఖ్య పనిలో ఉపయోగపడాలి. ఈ సంవత్సరం ఏం చేస్తారు? మహాదాని వరదాని అవ్వండి. చైతన్యంగా సంస్కారాన్ని నింపుకున్నారు. అందువలనే జడ చిత్రాల ద్వారా వరదాని మూర్తి అవుతున్నారు. సంస్కారాన్ని అయితే ఇప్పుడే నింపుకోవాలి కదా! లేక విగ్రహం తర్వాత చేసేటప్పుడు నింపుకోవాలా అంటున్నారు. సో ఈ రకంగా బాబా మురళి చెప్పేటప్పుడు మీ జడ చిత్రాలు అన్నప్పుడు అందరూ వింటున్నారు ఈ మురళి. సో ఎవరికి వాళ్ళు మా జడ చిత్రాలకు పూజలు జరుగుతున్నాయి, బాబానే చెప్పారు కదా అని అంటున్నారు. సో బాబా చెప్పేటప్పుడు ఓవరాల్ గా చెప్తారు. కానీ మన పురుషార్థం చెక్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే చాలా మంది భ్రమలో బతుకుతున్నారు. బాబానే చెప్పారు కదా! ఇదిగో మీ జడ చిత్రాల ద్వారా వరదాని మూర్తి అవుతారు. మీరు పూజ్య దేవతా స్వరూపాలు అనంటే, అంటే మీరు ఈ రకంగా ఉండేవాళ్ళు అందరూ తయారవ్వండి అని నేను ఉద్దేశం. ఆయన అనేసాడు గదా అని చెప్పి అయిపోయామని గదా అని చెప్పేసి ఈళ్ళు ఊహించేసుకుని పురుషార్థం చేయకుండా కూర్చుండిపోతున్నారు. అసలెక్కడ దేవతా లక్షణాలు కనిపించవు. దేవతా లక్షణాలు గదా! కనీసం బ్రాహ్మణుల లక్షణాలు గూడా కనిపించవు. కానీ బాబానే అన్నారు గదా! ఇదిగో మీ జడ చిత్రాల ద్వారా పూజలు జరుగుతాయి. మీ జడ చిత్రాలు అని చెప్తుండంటే ఎవరికి వాళ్ళు బాబా నాకు చెప్పారు ఇట్లా నా జడ చిత్రం ద్వారా జరుగుతదంట అని జెప్పేసి ఇంక పురుషార్థం జేయడం మానేసినోళ్ళని చూసాను నేను. సో బాబా ఏది చెప్పినా ఎవరికి వాళ్ళు తమకే చెప్తున్నారు అనుకోమనంటే ఓసారి చెకింగ్ గూడా చెయ్యాలి. ఇప్పుడు ఈ పైన ఇన్ని విషయాలు చెప్తూ పోయాడాయన. మరి అవన్నీ గూడా చేస్తున్నామా లేదా అన్నది గూడా చూసుకోవాలి కదా! సో అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మరి రిజల్ట్ వచ్చిన తర్వాత అయ్యో! నేను చెయ్యలేదే. నేను బాబా మురళిలో చెప్తే నిజంగానే పూజలు అందుకునేస్తానేమో అనుకున్నాను. ఇంత చేస్తే ఇవన్నీ చేస్తేనే పూజ అందుకుంటానని అప్పుడు షాక్ అవ్వొద్దు. అది ఊరికేనే ఇవ్వట్లేదని. బాబానేదో అందరూ లోకు చేసేసారు. ఏమంటే ఏదో ఇంత పోగు పెట్టేస్తే పని చేసేస్తాడు. ఇంత డబ్బులిస్తే పని చేస్తాడని అంత సీన్ ఏం లేదు.
ఆయన ఎంత ఈజీగా కన్విన్స్ అవుతాడో అంత చట్టం కూడా అమలు చేస్తాడు. అందుకే తండ్రి యొక్క ప్రేమ రూపం కాదు, మహాకాలుడి రూపం కూడా ఉంది అంటారు. సో ఆ రూపం ఏదైతే ఉందో కరెక్ట్ గా ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాడు. కాబట్టి నిన్న కూడా చెప్పుకున్నాము, ఏదైతే ఆయన చెప్తున్నాడో ఆ దీని ప్రకారం చేస్తేనే ఉంటాయి ప్రాప్తులు. అంతేగాని వాళ్ళ వైపు ఉన్నాడు, వీళ్ళ వైపు ఉన్నాడు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వాళ్ళకే వచ్చేస్తాయేమో. ఆ! సో నిన్న ప్రకాష్ మణి దాది, జానకి దాది గురించి కూడా చెప్పుకున్నాం. వాళ్ళు ఏమైతారో మీరు మెసేజ్ కూడా పెట్టారు. సో దేవతలయ్యే లక్షణాలే లేవక్కడ. ఎప్పుడు వరదానాలు ఇవ్వడం గాని, చెయ్యాలని గాని ఏనాడు మౌంట్ అబు నుంచి చెప్పలేదు వాళ్ళకి ఈ విషయాలు ఇవన్నీ. అంటే ఇంకా పోస్టులు ఫిల్‌అప్ అవ్వలేదని అర్థం. సో మళ్ళీ చెప్తున్నాము, ఇంకా అవకాశం ఉంది. ఇది అసలు జ్ఞానం. ఈ విషయాలు, ఈ ప్రాక్టికల్ అప్లికేషన్ అన్నది ఇప్పుడు బయటికి తీసుకొని రావాలి అందరూ. ఎందుకంటే ఇప్పటికీ అందరూ అలా మురళి చదువుకుంటున్నారు, అలా ఉండిపోతున్నారు, పాటలేసుకొని కూర్చుంటున్నారు. ఈ రోజు మురళి చదివిన తర్వాత పాటలేసుకొని కూర్చుంటే స్వచింతన ఎలా చేస్తారు? సో నేనేం ఆలోచిస్తున్నాను? నా వృత్తి ద్వారా మన వాయుమండలం తయారవుతోందా? నా ఇల్లు శివాలయం అయిందా? నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని అయ్యానా? నేను వరదానాలు ఇస్తున్నానా? ఇవన్నీ పాటలేసుకొని కూర్చుంటే, ఓ పక్కన పాటలు వినిపిస్తూ ఉంటే, లోపల స్వచింతన నడుస్తుందా? నేనేం చేస్తున్నాను అంటే, మరి స్వచింతనే నడవనప్పుడు, మరి త్రికాలదర్శులుగా మనం గత కల్పంలో ఏం చేశాము? ఏం చేస్తే ఈ జన్మ వచ్చింది? ఈ జన్మ మళ్ళీ రాకుండా ఇంకా శ్రేష్టంగా పెంచుకోవాలంటే నేనేం చెయ్యాలి? ఇవన్నీ ఇప్పుడు ప్లాన్ చేసుకొని మనము ప్రాక్టికల్‌కి తేవాలి గదా! సో మురళి చదువుకోవాలి, చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మా బాబా చెప్పిన గుణాలు మనలో ఉంటే ఇంకా పెంచుకోవాలి. ఒకవేళ లేకపోతే ఇప్పుడు దాన్ని మళ్ళీ మనము ఆ సంస్కారాన్ని డెవలప్ చేసుకొని సంస్కారం ద్వారా భాగ్యాన్ని రచించుకోవాలి. సో అందుకే ఇక్కడ బాబా చెప్పేటప్పుడు మహాదాని వరదాని అవ్వండి. చైతన్యంగా సంస్కారాన్ని నింపుకున్నారు. అందువలనే జడ చిత్రాల ద్వారా వరదాని మూర్తి అవుతున్నారు. అంటే చైతన్యంగా అంటే ఇప్పుడు చైతన్య రూపంలో ఉన్నాం. భక్తి మార్గంలో ఏమవుతుంది? రాతి విగ్రహాలంటే జడ విగ్రహాలు. సో ఇప్పుడు మనము శరీరంతో ఆత్మ ఉంది. సో కాబట్టి చైతన్యంగా సంస్కారాన్ని నింపుకున్నారు. అందువలనే జడ చిత్రాల ద్వారా వరదాని మూర్తి అవుతున్నారు అంటున్నాడు. ఇప్పుడు ఆత్మలో నింపుకున్నారు కాబట్టి అది భక్తులకు రికార్డింగ్‌లోకొచ్చింది కాబట్టి ఆ భక్తులు వెళ్లి అక్కడ గుళ్ళు కడతారు. అది ఆ వాక్యం యొక్క అర్థం. కాబట్టి సంస్కారాన్నయితే ఇప్పుడే నింపుకోవాలి కదా! సో మన సంగమ యుగి శ్రేష్ఠ యుగంలో కూడా ఎక్కే కళ, దిగే కళ సంస్కారాలన్నీ ఇక్కడే నిండుతున్నాయంటే మళ్ళీ ఈ మురళిలో కూడా చెప్తున్నాడు. చాలా మురళిలో చెప్పాడు బాబా ఈ విషయం. సంస్కారాలు ఇప్పుడే నిండుతున్నాయి. మీ సంస్కారాల ఆధారంగా మీ జన్మలో అని. సో సంస్కారాన్నయితే ఇప్పుడే నింపుకోవాలి కదా! లేక విగ్రహం తయారు చేసేటప్పుడు నింపుకుంటారా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ద్వాపరంలో విగ్రహాలు చెక్కుతుంటే అప్పుడు ఎళ్లి నింపుకుంటారా అంటున్నాడు. అంటే నీట్‌గా ఏమంటారు దాన్ని? చురకలు అంటించడమంటారో ఏమంటారో తెలీదు గానీ, అనడం అయితే అదే అన్నారు. సో, ఇప్పుడు నింపుకుంటారా? లేకపోతే విగ్రహం తయారు చేసేటప్పుడు నింపుకోవాలా? అసలు విగ్రహం తయారు చేసేటప్పుడు ఇవన్నీ మనం ఇక్కడ ఏం చేయకపోతే ఇక మనమే కూర్చొని విగ్రహాలు చెక్కుతూ కూర్చోవాలి. గుళ్ళలో దేవతామూర్తులు అవ్వాలే తప్పితే, అక్కడ దేవతామూర్తులకు పూలు గుట్టడాలు, వాళ్ళ అలంకారాలు చేయడాలు, శిల్పాలు చెక్కడాలు ఇలాంటివన్నీ చేస్తూ కూర్చోద్దు. తర్వాత మహాదాని వరదాని మూర్తిగా అవ్వటం ద్వారా వ్యర్థం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. అంటే ఇంక ప్రతి నిమిషం ఇస్తూ పోతూ ఉంటాం కాబట్టి, ఆ వ్యర్థం అన్నది పోతది. ఎప్పుడు చూసినా అదేదైతే మన స్థితి కిందికి మీదకి అయిపోతుందో అది గూడా పోతుంది. సో, మహాదాని వరదాని మూర్తిగా అవ్వటం ద్వారా వ్యర్థం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. ఎందుకంటే ఎవరైతే మహాదాని, వరదాని ఇతరులకు ఇచ్చే దాతగా ఉంటారో, దాత అనగా సమర్థులని అర్థం. సమర్థులైతేనే ఇవ్వగలరు. కనుక ఎక్కడ సమర్థం ఉంటుందో అక్కడ వ్యర్థం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. సో మురళిలో బాబా చాలా సందర్భాల్లో వ్యర్థాన్ని సమర్థంగా మార్చండి అంటాడు. సో ప్రస్తుత పరిస్థితి ఏంటి? వ్యర్థమే. సో దాన్ని సమర్థంలోకి మార్చాలి. సో ప్రతి చోట మనకు నెగటివిటీ వస్తూనే ఉంటది. అది చెప్పానుగా ఇందాక అందరూ డస్ట్‌బిన్‌గా వాడేసుకుంటారు మనని చెప్పేసి. లేదా అంటురోగాలు అంటించేసుకుంటుంటారు. సో ఈ రోజు ఉదాహరణకి ఎవరైనా నువ్వు సేవ చెయ్యొద్దు, చేస్తే నీ నెత్తిన పడిపోతది అనేసి మనకు వ్యర్థం ఇచ్చిండు. అంటే పక్కన ఎవరున్నారు? మాయ ఉంది. మాయ ఉండి మాయ వేసే మొట్టమొదటి బాణమే వ్యర్థ సంకల్పం అని చెప్పారు. సో అదొక వ్యర్థ సంకల్పం ఇచ్చేసింది. నువ్వు సేవలు చేయకు, నువ్వు చేస్తే నీ నెత్తిన పడిపోతది అంతా అని.
సో వ్యర్థం ఇచ్చారు. ఈ వ్యర్థాన్ని సమర్థంగా ఎలా మార్చాలి? ఒకసారి మెసేజ్ పెట్టండి. నా పక్కనున్న మాయ నాకు వ్యర్థం ఇచ్చింది. నువ్వు సేవలు చెయ్యకు. చేస్తే నువ్వు ఇరికిపోతావు. ఇక నీ నెత్తి మీద వేసేస్తారు. ఇది వ్యర్థం. మాయ నాకు ఇచ్చిన వ్యర్థం. అంటే నా పక్కనున్న సహయోగులు. ఈ వ్యర్థాన్ని సమర్థంగా ఎలా మార్చాలి? అంటే నేను ఏ సంకల్పం చెయ్యాలి? మెసేజ్ పెట్టండి. అప్పుడు మీకు వ్యర్థాన్ని ఏ రకంగా సమర్థంలోకి మార్చుకోవాలో తెలుస్తుంది. నేను సేవా స్వరూపాన్ని. సో నేను విశ్వ కళ్యాణకారిని, నిరంతర సేవాధారిని. ఇటువంటి సంకల్పాలు చేసి వ్యర్థాన్ని సమర్థంలోకి మార్చాలి. సో మన జీవితానికి మార్చుకోవాలి, పక్కనున్న మాయకు కూడా చెప్పాలి. నేను విశ్వ కళ్యాణకారిని, నేను నిరంతర సేవాధారిని, నేను బాబాకి ఆజ్ఞాకారిని అని ఇలాంటి శ్రేష్ఠ సంకల్పాలు కూడా మన పక్కనున్న మాయకి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మాయ ఏం చేస్తుంది? ఇంకోసారి మనని మాయలో ముంచే ప్రయత్నం చేయదు. మనం మాయ చెప్పింది కదా అని చెప్పేసి వెంటనే నిజమేలే అమ్మో సేవలకు పోయినప్పుడు ఇక మనం జాగ్రత్త పడాలి, ఎందుకైనా మంచిది, ఎన్నెన్ని ఎత్తినేసుకుంటామో బాబానే చెప్పాడు కదా, ఎంత వీలైతే అంతే చేయమని చెప్పి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ తీసామంటే ఇంకా ఎంత ఆలోచించి చేస్తామో అంతే ఆలోచించి వస్తుంది ప్రాప్తి. అంటే బాధ్యత తీసుకోలేదు కాబట్టి ఎప్పుడైతే ఈ రకంగా మనం బాధ్యత తీసుకోమో యజ్ఞం పట్ల, మన భాగ్యానికి మనమే అక్కడ బాధ్యత తీసుకోలేదు. సో అట్లాంటప్పుడు ఏమైందంటే చాలా సందర్భాల్లో మన సొంత సంపాదన ఉండే అవకాశాలు తక్కువ. ఒకవేళ ఉన్నా అదొక వ్యర్థం టైప్ లోనే ఉంటుంది. ఎప్పుడు టెన్షన్ లో బతికేస్తూ ఉంటారు. సో కరెక్ట్ గా ఎట్లా రచించుకోవాలి అని అంటే ఇంకా అసలు ప్రతి జన్మలో అసలు ప్రశాంతంగా గడపాలి జీవితం, ఏ విషయంలో వచ్చినా కానీ. సో కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి స్వచింతన చేసుకునేటప్పుడు గడిచిపోయిన గతంలో ఎవరెవరు మిమ్మల్ని బికారులుగా తయారు చేయడానికి సలహాలు ఇచ్చారో చెక్ చేసుకోండి. సేవలకు వెళ్ళినప్పుడు వెళ్ళొద్దని చెప్పడము, లేదా వెళ్ళినా నువ్వు ఈ రకంగా ఉండని చెప్పి సలహాలు ఇవ్వడం, ఇవన్నీ చేశారంటే మిమ్మల్ని బికారుల్ని చేయడానికి చెప్పారు అవన్నీ. సో ఒక్కసారి వెనక్కి వెళ్ళి స్వచింతన చేసుకుని అలాంటి ఆత్మల పట్ల జాగ్రత్తగా ఉండి ఇంకా వాళ్ళు వేసే వెన్నుపోటులకు మీరు ఇప్పుడు జాగ్రత్త పడి నిరంతర సేవాదారులే సంపాదించుకుంటూ మీరు గనక స్వచింతన చేసుకోకపోతే ఇంకా పక్కనున్నోళ్ళు అలాగే మనకి వెన్నుపోటు వేసేసి మనల్ని బికారులుగా చేసేస్తూ పోతే అబ్బా నా మంచి కోసం చెప్పారు కదా అని భ్రమలో బతుకుతాము. ఎండింగ్ లో రిజల్ట్ చూసినప్పుడు ఖాతాలో పుణ్యం లేదు కాబట్టి అప్పుడు కూర్చుని అడవాల్సి వస్తుంది. అప్పుడు నా వాళ్ళు నాకు సలహా ఇచ్చారు బాబా అంటే మరి నేను ఇచ్చిన సలహాలు ఏమైనాయి అంట. సో కాబట్టి అక్కడ ఆ విషయంలో చెక్ చేసుకోవాలి. ఆ రకంగా మీరు నిరంతరం చేస్తూ పోతేనే ఇక్కడ బాబా చెప్పినట్టు పూజ్య దేవతా స్వరూపాలు, వరదాని మూర్తులు, ఇచ్చే దాతగా ఉంటారు, సమర్థులు అవుతారు అని ఇందాక ఏ వాక్యాలు అయితే చెప్పారో దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గా ఈ విషయం చెప్పాను. సో ఇవాళ ఫ్రైడే, తో సాటర్డే సండే 2 days ఉంది. ఈ 2 days కూర్చుని పూర్తిగా స్వచింతన ఇప్పుడు చెప్పిన లైన్స్ మీద చెయ్యండి. సో ఎవరెవరు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారు, సో మీ జీవితంలో ఉన్న ఎవరెవరు మాయ రూపంలో వచ్చి మీకు తెలియకుండానే మీకు వెన్నుపోటు వేసేసారో, మీకు సేవ అవకాశాలు లేకుండా చేశారో, మిమ్మల్ని సేవలకు వద్దు అని మిమ్మల్ని భయపెట్టడమో సలహాలు ఇవ్వడమో, ఇవన్నీ చెక్ చేయండి. చెక్ చేసి ఇంకా ఇప్పటి నుంచి నేను శివబాబా చెప్పిన మాట వింటానని మీకు మీరు ఒక ప్రతిజ్ఞ చేసేసుకోండి. చేసుకుని తర్వాత కూడా ఆ మాయ మీకేమైనా ఇలాంటి సలహాలు ఇస్తే నేను విశ్వ కళ్యాణకారిని, నిరంతర సేవాధారిని,
ఈ తను ఉన్నది యజ్ఞ సేవ కోసము, నేను వరదాని మూర్తిని ఇప్పుడు ఏవేవైతే బాబా మన గురించి చెప్పాడో అవన్నీ సమర్థ సంకల్పాలు చేసేసుకుని వ్యర్థం తీసేయాలి. అటువంటి ఆత్మలకు కూడా సలహాలు ఇవ్వండి. అది తీసుకుంటారా తీసుకోరా తర్వాత సంగతి. మీరు ఇవ్వడం అయితే ఇవ్వండి. మీరు ఇవ్వడం అయితే ఇస్తే ఏమవుతుంది అని అంటే అట్లీస్ట్ ఈ రోజు కాకపోయినా రేపన్న ఆలోచిస్తారు. సో మళ్ళీ మండే రోజు కలుసుకుందాము. సో ఈ 2 days దీన్ని హోంవర్క్ కింద తీసుకుని ప్రతి నిమిషం గడిచిపోయిన గతం ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు వెన్నుపోటు వేసిన వాళ్ళంతా ఇంకా మనతో పాటే ఉంటారు కాబట్టి స్పష్టత రావాలి మీకు. సో ఆ రకంగా చెక్ చేసుకోండి 2 days. తర్వాత మురళీలు కూడా చదవండి. తర్వాత వీడియోలు ఏవైతే అప్లోడ్ అయ్యి ఉన్నాయో కర్మ ఫిలాసఫీ ఇప్పటికీ డౌట్స్ వస్తున్నాయి అందరికి కాబట్టి ఒకసారి వీడియోలు మళ్ళీ చూడండి. తర్వాత మళ్ళీ మనము మండే రోజు 8:30కి కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.